తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని గాడిదలపై ఊరేగిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆయన నెల్లూరు టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రంలో అన్యాయాలు అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దళితుల హత్యలు జరిగాయని ఆ విషయం కాకాని మరచారా అని ఆయన ప్రశ్నించారు. రోజుకి నూతన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి అయి 100 రోజులైంది. అయితే ఈ 100 రోజుల్లో దురదృష్టం 20 రోజులు విజయవాడ వరదల్లోనే మొత్తం యంత్రాంగం ఆ ప్రజల్ని రక్షించుకోవడానికి ఆ పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవడానికి సరిపోయింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరదల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ విమర్శలు చూస్తే ప్రపంచం మొత్తం చూస్తుంది. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ఆంధ్ర వాళ్ళు ఓవర్సీస్ లో ఉన్నారు. అమెరికా కావచ్చు, యూరోప్ లో కావచ్చు, అన్ని దేశాల్లో ఉన్నారు. మన రాజధాని మన విజయవాడ, అక్కడ ఎప్పుడు లేనిది ఇలాగ వరదలు వచ్చేసి ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనేది ప్రతి ఒక్కరు చూస్తుంటే, ప్రతి ఒక్కరు సహాయక చర్యలు చేస్తా ఉంటే, స్వచ్ఛందంగా వచ్చే సమస్యలు కోట్ల రూపాయలు వచ్చి ఈ యొక్క సహాయక నిధి కోసం ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కావాలని చంద్రబాబు ఇల్లు మునిగిపోద్దని ముంచేశారు. ఒక స్థాయి చూసారా? ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంత హుందాగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం అందరం కలిసి పనిచేయాలి. అక్కడ వైసీపీకి ఓట్లేసిన ప్రజలు ఉన్నా, మునిగిపోయిన ఇళ్లలో వైసీపీ వాళ్ళు లేరా? మునిగిపోయినప్పుడు ఏ పార్టీ అని చూస్తారా? ఎంత అన్యాయం! ఆలోచన చూడండి. ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఏం మాట్లాడగాలి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. వీళ్ళకి ఇచ్చిన దెబ్బ ఎట్లాగుందంటే మతి స్థుమితం లేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మళ్ళా ఇక్కడ చూస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇప్పుడు బహుశా ఆయనకి జిల్లా అధ్యక్ష పదవి మళ్ళా ఇచ్చారు. ఆయనకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నా. బాధ్యతగా ఆయన నిర్వహిస్తారని భావిస్తున్నా. అయితే ఈయనకి వీధి కొట్లాటల అలవాటు. వీధి కొట్లాటల లాగానే సరిగ్గా ఈ పరిస్థితి ఏంది? 100 రోజుల్లో తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఏం చేయలేదు. గాడిద పైన మెడలో వేసి చంద్రబాబు గారిని ఊరేగించాలి. అసలు మీ స్థితి, మీ పరిస్థితి తెలుసుకొని మాట్లాడుతున్నారా మీరు? ఈరోజు ఇదే గాడిద పైన రేపు మేము అమలు చేసిన హామీలన్నీ పూర్తయిన తర్వాత ఇదే గోవర్ధన్ రెడ్డిని, ఇదే జగన్మోహన్ రెడ్డిని గాడిద పైన కూర్చొని పెట్టి పంపిస్తాం. అది మాకుండే కమిట్మెంట్ ప్రజలకు ఇచ్చిన మాటపై. రోజు సిగ్గుపడాలి. ఈ రాష్ట్రాన్ని దివాలాలో తీసిపోయారండి. ఉండే వనరులు దేన్ని వదలలేదు, సహజ వనరులు కానీ. వైఎస్ఆర్ పాలన, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఒక్క మనిషికి స్వేచ్ఛ లేదు. లాస్ట్కి మీడియా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, ఉద్యోగులకి స్వేచ్ఛ లేదు. ఉద్యోగుల చేత అరాచకాలు చేయించారు. పోలీసులు కానీ ఈరోజు చూస్తున్నారు. ఐపీఎస్లు సస్పెన్షన్ చరిత్రలో లేదు. ఒక రాష్ట్రంలో 3 ఐపీఎస్లు సస్పెండ్ చేసి వాళ్ళ చేత దారుణాలు చేయించారు. ఐఏఎస్ల చేత దారుణాలు చేయించారు. ఏ ఉద్యోగిని కానీ వదలలేదు. వీళ్ళకి కావాల్సిన ప్రతి పాపం ఉద్యోగుల పైన పెట్టి కాల్చారు, తుపాకీ పెట్టి. ఈరోజు ఎస్సీలు, బీసీలు, ఎస్సీలు ఎంతమందినండి మీరు అరాచకం చేసింది? ఎంతమందిని హత్యలు చేశారు? ఎంతమంది పైన అక్రమ కేసులు పెట్టారు? ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో
ఒక ఎస్సీ యువకుడిని చంపేయలేదా? ఇంకో ముస్లిం యువకుల్ని చంపేయలేదా? రైతులు పొలంలో రొయ్యలు ఉంటే అరాచకం చేసి ఆ రొయ్యల్ని సముద్రంలో వదిలేయలేదా? పేదవాళ్ళు చేసుకునేది. ఈ రాష్ట్రంలో ఎవరిని వదిలేరు మీరు? ఈరోజు 100 రోజులు అవ్వలేదు, మీరు పెట్టిన 12 లక్షల కోట్లు దివాలాని అసలు ఎక్కడ, ఏ ఫైల్ ఎక్కడ ఉంది ఎత్తుక్కునేదానికి, ఏ లెక్క, ఏ పొత్తు ఎక్కడ వేశారో చూడటానికి ఆ సమయం లేదు. మీరు పంచాయతీ నుంచి పంచాయతీలకు ఇవ్వాల్సిన డబ్బులు దేనికో వాడేశారు, మున్సిపాలిటీలకు రావాల్సిన డబ్బులు ఇంకా దేనికో వాడేశారు, 15th ఫైనాన్స్ ఫండ్ డబ్బులు దేనికో వాడేశారు, ఎస్సీ సప్లైన్ డబ్బులు దేనికో వాడేశారు, బీసీ సప్లైన్ డబ్బులు ఇంకా దేనికో వాడేశారు. ఏదైనా ఒక నిధి ఫలానా అలొకేటెడ్ ఫండ్ ని అదే పర్పస్ మీరు అసలు వాడారా? లేదే. ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి 6 నెలల దాకా గవర్నమెంట్ సర్దుకోవడానికి సమయం ఇస్తున్నామని చెప్పాడు పెద్ద మనిషి. వీళ్ళు 100 రోజులు కాలే, సూపర్ 6 ఏమైంది, ఇదేమైంది, ఎక్కడికి పోదు. ప్రజలకి సూపర్ 6 వస్తుంది, మీకు బౌండరీ బయట కొట్టే రోజుగా వస్తుంది. ఇది మీకు ఒక 6 కొడతాం, బౌండరీ బయట పడతారు. మీరు ప్రజలకి ఏదైతే ప్రామిస్ చేశామో అది ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం. ఈరోజు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడడానికి అర్హత ఉందా? పేదవాళ్ళు ఇల్లులు కట్టలేనటువంటి దుర్మార్గులు మీరు. పేదవారి ఇల్లులు కట్టిన ఇల్లులు కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. కట్టిన ఇల్లులు ఈ రాష్ట్రంలో 9 లక్షల ఇల్లులు కట్టారు. ఆ 9 లక్షల ఇల్లులు తాళాలు ఇచ్చే మనసు కానీ లేనట్టు వాళ్ళు మీరు. పేదవాళ్ళకి అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకు భోజనం పెడుతుంటే ఆ భోజనం తీసేసిన వాళ్ళు మీరు. మీకు అసలు ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత, 5 రూపాయల అన్నం పెట్టలేని వాళ్ళు మీరు తల్లికి గాజులు వేస్తారా? బంగారు గాజులు. ఈ రాష్ట్రాన్ని బాగా చేస్తారా? 5 రూపాయల అన్నం. ఈ భూమి పైన ఎవడైనా రాజు కావాలంటే అన్నం ఎవడు తీడు? రాజు. అన్నం పెడతాడు రాజు. మీకు మీ ఆలోచన అంతా ఎంత పైశాసిక ఆనందం అంటే ఇవన్నీ. పేదల దగ్గర అన్నం తీస్తే పైశాసిక ఆనందం, పేదలకు ఇల్లు లేకపోతే పైశాసిక ఆనందం, అక్రమ కేసులు పెడితే పైశాసిక ఆనందం. ఈరోజు రెడ్ బుక్ అంటున్నారు. ఏంటి ఆ రెడ్ బుక్? ఎవరైతే అన్యాయాలు చేశారో, ఎవరైతే అరాచకాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, చట్టాన్ని తమ చేతుల్లో తీసుకొని ప్రజల పైన ఘోరాతి ఘోరమైన పాపాలు చేశారో వాళ్ళ గురించి పట్టించుకోబడలేదా? తెలుగుదేశం పార్టీ చట్ట ప్రకారమే చేస్తుంది కానీ రౌడిజంలు, హత్యలు చేయమని ఎక్కడ ప్రోత్సహించరు. వైఎస్ఆర్సీపీ లాగా ఆ రెడ్ బుక్ ని కామెంట్ ఏం చేశారండి? ఈరోజు అదే రెడ్ బుక్ అయితే మీరు చేసిన పాపాలకు మీకు ఏం చేయాలి? మీరు చేసిన పాపాలకు ఏం చేయాలి? నేను ఒకటే చెప్తున్నా, రెడ్ బుక్ అనేది ప్రతీకారం తీర్చుకునేది కాదు. రెడ్ బుక్ అనేది కక్షలు తీర్చుకునేది కాదు, ధర్మాన్ని నడిపించేది. దుర్మార్గ పనులు చేసి, పాపాలు చేసి తప్పించుకుందాం అనుకున్న వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా వాళ్ళని దోషులుగా నిరూపించడమే ఈ రెడ్ బుక్ పరిస్థితి. ఎన్ని అక్రమ కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసులు ఈరోజు అక్రమ కేసులు ఎన్ని తీసేస్తుంటే కేసులు మాఫీ చేయించుకుంటున్నారు. మాఫీ చేయించుకోక
మీరు పెట్టిన తప్పుడు సాక్ష్యాలు, మీరు పెట్టిన తప్పుడు కేసులు మాఫీ చేయించుకోకుండా ఉరేయించుకుంటారండి. నేను ఒకటే చెప్తున్నా, నెల్లూరు ప్రజలకు కానీ, తెలుగుదేశం ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్నిటికన్నా ముందు డబ్బు కాదు, స్వేచ్ఛని ఇచ్చింది ప్రజలకి. స్వేచ్ఛని, ధైర్యంగా ఈరోజు అధికారంతో మాట్లాడే స్వేచ్ఛని ఇచ్చింది. ధైర్యంగా ఈరోజు ప్రజాప్రతినిధుల్ని నిలదీసే స్వేచ్ఛని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఎవరు హక్కులు వాళ్ళ పైన నిలవడానికి స్వేచ్ఛనిచ్చింది తెలుగుదేశం మరి కూటమి ప్రభుత్వం. రెండోది, నమ్మకాన్ని ఇచ్చింది. మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర జీవితాన్ని, రాష్ట్ర ముఖాన్ని మార్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే, మన బిడ్డల భవిష్యత్తుకి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే శక్తి ఈ కూటమి ప్రభుత్వం ఉందని నమ్మకం కలిగించింది. హోప్, వి హావ్ గివెన్ హోప్. రోజు మేము ఇచ్చాం, పెన్షన్ ఇస్తామని చెప్పాం. పెన్షన్ వచ్చిన ఒకే నెలలో 1000 రూపాయలు పెంచిచ్చాం. మీరు కట్టిన బకాయిలు రైతులకి 16,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఎవరికి? గతంలో ధాన్యం ఇచ్చిన రైతులు బకాయిలు తీర్చాం. అలాగనే అన్నా క్యాంటీన్ పెట్టాం. అలాగనే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు సహజ వనరుల్ని దొంగతనం దోచేశారు. ఇప్పుడు ప్రజల ఆస్తుల్ని దోచేయాలని తీసుకున్న ఒక కుట్రని ఈరోజు ప్రజలకి స్వేచ్ఛ కలిగించాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి ఆర్థిక వనరుల్ని సమకూరుస్తున్నాం. కేంద్రం నుంచి పోలవరానికి డబ్బులు తీసుకువచ్చాము. పోలవరాన్ని వాళ్లే చేస్తామని పూర్తిగా ఒప్పించాము. రైల్వే జోన్ కి ల్యాండ్ వాళ్ళకి కంప్లీట్ గా సరెండర్ చేశాము. ఎన్ని పైప్ లైన్ లో ఉన్నాయి. మాయా కాదు ఇది. ఆడ తొవ్వేసి తీసుకెళ్ళడం కాదు, ఒక కన్స్ట్రక్టివ్ వేలో తీసుకెళ్ళాలి. ప్రజల్ని, ఇన్వెస్టర్స్ ని ఈ రాష్ట్రంకి పిలిపియాలి, తీసుకొని రావాలి. ఇవన్నిటికీ ఈ కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో ఈ ఆంధ్ర రాష్ట్రం ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అవుతుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉంది. ఇసుక గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇసుకని ఫ్రీ పాలసీ చేయాలని చంద్రబాబు గారి ఆలోచన. దానికోసం అనేక చర్చలు, అనేక డిజైన్లు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించారు. అయితే ఈ ఇసుక ఈ నెల రోజుల నుంచి ఇబ్బంది అయింది మాత్రం వాస్తవం. కానీ దీనికి గతంలోనే నెల ముందే ఈ పాలసీని డిజైన్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఈ వరదల దెబ్బకి మొత్తం యంత్రాంగం ఆ వరదల్ని అడ్రస్ చేయడంలో ఉండింది. కాబట్టి ఈరోజు 10:30 గంటల నుంచి ఆన్లైన్లో ఇసుక అందరికి అవైలబిలిటీ ఉంటుంది. ఈ ఇసుక కానీ ఆషామాషి ఏం కాదు, మొత్తం జియో ట్యాగింగ్ ఉంటుంది. ఇక్కడ అధికారులు చూడడం కాదు, ఫిజికల్ గా అక్కడ డాష్ బోర్డ్ పెట్టి అన్ని ఇసుక రీచుల్ని లైవ్ లో శాటిలైట్ ద్వారా ఎక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు తీశారు, ఎన్ని టన్నులు తీశారు అనేది జియో ట్యాగింగ్ చేస్తారు. వెహికల్స్ కానీ GPS పెడుతున్నారు. దీన్ని మాక్సిమం ఎంత మేరకు దీన్ని కంట్రోల్ చేయాలో, సహజ వనరులన్నింటినీ కంట్రోల్ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నా. కావాలని రాజకీయ ఆకాంక్ష 100 రోజులు కాలేదు, ఇప్పుడే అసలు మొన్నైతే మీకు తెలుసో లేదో రాష్ట్రపతి పాలన రావాలని పెట్టారు. వీళ్ళ తెలివితేటలు ఎట్టా ఉన్నాయి చూసారా? వీళ్ళు మీకు ప్రతిపక్షానికి కానీ పనికిరారు. ఎట్టా హోదా లేదనుకోండి, అయినా పనికిరారు.
10 రోజులకే రాష్ట్రపతి పాలన కావాలని కోరిన వ్యక్తులు వీళ్ళ మతిస్థిమితం ఏ లెవెల్ ఉంది ఆలోచించుకో. నేను ఒకటే చెప్పదలుచుకుంటాను, చాలా తొందరగా సమయం పడుతుంది. చూడండి, నెల్లూరు గురించి మాట్లాడాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మాట్లాడాలి. 90% పూర్తి అయితే ఆ 10% పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఆపేసిన వాళ్ళు. వాటర్ స్కీమ్ ఆపేసిన వాళ్ళు వీళ్ళు. ఇల్లు కట్టిన ఇల్లులు ఆపేసిన వాళ్ళు వీళ్ళు. అన్నా క్యాంటీన్లు ఆపేసిన వాళ్ళు వీళ్ళు. వీళ్ళు దాన్ని పేదల గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే ఇంకా ఆశ నవ్వు వస్తుంది. ఆయన నీలి మీడియాలో ఏమవుతుంది, ఈ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీని పోగొట్టారు. ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు. ఇర్రిపేరబుల్ డ్యామేజ్. ఎన్నిటినీ చేయడానికి అదృష్టం మనకు అనుభవమైన వ్యక్తి దొరకడం. మనందరం సమన్వయం పాటిస్తాం. చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తాం. ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఆంధ్రప్రదేశ్ ఈ భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అందరం కలిసికట్టుగా చేసుకున్నాం అని తెలియజేస్తున్నాం. ఏదైతే రాజకీయ వ్యూహాలు వేరు, ఇది రాజకీయ వ్యూహాలు వేరు. తప్పులు దుర్మార్గాలు వేరు. ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో వాళ్ళకు తీసుకోవాల్సిన చర్యలు వాళ్ళకి తీసుకుంటారు. దాంట్లో ఎటువంటి చట్టపరంగా న్యాయపరంగా ఏం చేయాలో చేస్తారు. ఇప్పుడు రాజకీయ వ్యూహాలు, ఈరోజు వాళ్ళు వచ్చిన దానివల్ల మాకు ఇక్కడ వచ్చేది లేదు, మేమేమి డెఫిషిట్లో లేవు, వీళ్ళు వచ్చి మాకు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు. అయినా రాజకీయంగా ప్రజల్లో ఎవరికైనా ఏమైనా మంచితనం ఉంటే అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల్ని బట్టి ఆ స్థానిక నాయకులు వాళ్ళ యొక్క ఆలోచన మేరకు అక్కడ తీసుకోవడం జరగదు తప్ప అదేదో ఆందోళనకరంగా మాకేదో మనుషులు లేకపోతే మేము మా ప్రభుత్వం జారిపోతే అనేది లేదు. వాళ్ళు వచ్చి మీతో తప్పైపోయింది, అసలు మీతో కలిసి ఉంటే మేము ఎప్పుడో ఇంకా మంచి పేరు తెచ్చుకునే వాళ్ళవి, ఇప్పుడన్నా కాస్తా కూస్తా మీతో కలిసి మంచి పేరు తెచ్చుకుంటాం అనే ఒక ఆలోచన ఉండే వాళ్ళు వస్తే దాన్ని ఎప్పుడు వెల్కమ్ చేస్తాం. అంతే తప్ప వీటిలో ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఎవరైనా వచ్చి నేను పని చేస్తాను మీతో కలిసి అంటే పని చేయొద్దు అనడానికి ఇదేమన్నా రాచరికమా? ప్రజాస్వామ్యం. అనేక కమ్యూనిటీస్ నుంచి రావచ్చు, అనేక కమ్యూనిటీస్, పార్టీసే కాదు, ఆ పార్టీ తర్వాత ఒక కమ్యూనిటీ లీడర్ ఉంటాడు. అతను మా సామాజిక వర్గానికి నేను న్యాయం చేయాలి, నేను రావాలి, నేను మీతో కలిసి పనిచేస్తాను సార్ అంటే దాన్ని ఎవరు ఒప్పుకుంటాం? అంతే తప్ప ఇదేదో డిమాండ్ సప్లై థియరీ కాదు. మాకు ఎవరు అవసరం ఏం లేదు. కానీ వాళ్ళు ప్రజా జీవితంలో వచ్చి మేము మీతో కలిసి పనిచేస్తా ఉంటే ఎవరినైనా వెల్కమ్ చేస్తాం. అంతే. ఆరోపణలే కదా నువ్వు చెప్తున్నావు, ఎవరిపైన ఆరోపణలు లేవు. ఈడ ఆరోపణలే ఈ రాజకీయ జీవితమే ఆరోపణలు అయిపోయా. మంచిలే, పెద్దలే, అమ్మలే, కొడుకులే, తండ్రిలే, ఆరోపణలు చేయడమే కదా ఇక్కడ. ఎవరు వదిలేరు? ఎవరిని వదిలేరు చెప్పండి. సో నిర్ధారింపబడితే అప్పుడు తీసుకుంటారు. చూడండి, అక్కడ ఎమ్మెల్యే నిర్ధారించారు, సస్పెండ్ చేశారు కదా. మీరు అర్థం చేసుకోవాలి, ఆరోపణలకు చేయాలంటే ఇంక ఎవరు ఈ భూమి పైన మంచి వాళ్ళే కాదు ఈ రాజకీయాల్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే ఏదో ఆరోపణ చేస్తారు మన పైన. క్వశ్చన్ అది కాదు. నిర్ధారింపు జరిగితే వి విల్ నాట్ ఎంటర్టైన్. ఒకటి, ఎప్పుడు కానీ ఒక కొత్త వ్యక్తి మన కుటుంబంలో వచ్చినప్పుడు, ఆ ప్రత్యేకత కనిపిస్తుంది ఆ 2-3 రోజులు. మీ ఇంట్లో మీ కోడలు వచ్చింది, ఆమె మీ భార్య కన్నా ఎక్కువ ఏం కాదు, నీ కూతురు కన్నా తక్కువ ఏం కాదు. రాగానే ఆ 3 రోజులు మీరు జాగ్రత్తలు చూస్తారు. దాన్ని బట్టి మీరు అడిగేసేట ఆ వచ్చిన 2-3 రోజులు ఒక ప్రత్యేకత కదా. సో కొత్త వాళ్ళు రాగానే వి విల్ ఇన్వైట్ దెమ్. వాళ్ళ ప్రత్యేకత కనిపిస్తుంది. అప్పుడే
ఏదో ఆస్తి రాసి చేసినట్టు భావిస్తే తప్పకుండా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు కానీ ఇప్పుడు మీరే ఒక కొత్త విలేకరు రాగానే హలో ఎవరండి మీరు ఏంది బాగుంది కూర్చోండి అంటాం, అంటే అందరు అలిగిపోతే ఒకటి రాజకీయం అంటే కార్పొరేటర్లే కాదు, ఇది కార్పొరేటర్లు కాదు రాజకీయం అంటే రాజకీయ వ్యవస్థలో వాళ్ళు ఒక భాగం. ఇది వాళ్ళు కానీ స్థానిక లీడర్ల కంట్రోల్లో ఉంటారు. వాళ్ళు కార్పొరేటర్లు కానీ శృతి మించితే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అక్కడ ఉండే నాయకులు చేస్తారు. ఇట్స్ నాట్ పాలిటిక్స్ ఇస్ నథింగ్. కార్పొరేటర్తో ఎండ్ అయిపోదు, కార్పొరేటర్తో స్టార్ట్ అయిపోదు రాజకీయం. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, పార్టీ వ్యవస్థ ఉంది. ఇదేదో అదేంది గుర్రం వదిలేసి ఎంత తిరిగి వస్తే అంత మాది అది కాదు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రతిదీ క్షుణ్ణంగా బ్యాలెన్స్ చేయగలిగే వ్యక్తులు. ఇక్కడ మేనేజ్మెంట్ కానీ బ్యాలెన్స్ గా ఉంటుంది. ఎమ్మెల్యేని వదిలేరు, కార్పొరేటర్ని వదిలేరు, మంత్రిని వదిలేరు, జిల్లా అధ్యక్షుడిని వదిలేరు. ప్రతి ఒక్కరికి ఒక పరిమితి ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. అది డెలివర్ చేయాలి ఆ బాధ్యత. కాబట్టి ఎవరు వచ్చినా మా లిమిట్స్ లోపలనే పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలకి ఫస్ట్ ఇంటర్నల్ ఏమైనా ఉన్నా మేము కంట్రోల్ చేస్తాము, ప్రజలకి మేలు జరిగేటట్టు చేస్తాము తప్ప ఎవరు వచ్చిన వాడి వల్ల హాని జరిగేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు. ఒకటి వాళ్ళతో మాట్లాడకుండా, వాళ్ళని సమన్వయం చేయకుండా లేనిపోని తలకు తెచ్చుకున్నట్టే కదా. బాగా ఉండే పార్టీని సమన్వయం జరిగిన దగ్గరే తెస్తున్నారు. సమన్వయం జరిగిన దగ్గరే తెస్తున్నారు. అక్కడ మా లీడర్స్ అందరికీ ఉండొచ్చు. గతంలో ఇద్దరు అపోజిషన్ లో ఫైట్ చేసినప్పుడు వాళ్ళ పాలసీస్ మన పాలసీస్ వేరుకుంటాయి అని ఆ భావన ఎవరు కొంతమందిలో ఉండొచ్చు. వాళ్ళని కానీ దగ్గర పెట్టే కండవ వేయిస్తున్నారు. ఇది అందరూ యొక్క సమన్వయంతోనే అక్కడ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఏమి ఇబ్బంది లేదు, అందరినీ సమన్వయం చేస్తాము. ఒకవేళ అటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినా చెప్పినా సమన్వయం చేస్తాం. కథలొద్దు, అర్జీ ఇవ్వండి, కలెక్టర్ కాడ అర్జీ ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి అర్జీ ఇవ్వండి. ఇక్కడ కానీ నెల్లూరు అధ్యక్షుడు ఆయన వినలేదనుకోండి, మంగళగిరికి రండి, అక్కడ ఇండి అర్జీ ఇస్తే దానిపైన మాటలు రూమర్స్ పైన మేము పనిచేయలేము. అర్జీ ఇవ్వండి, ప్రూఫ్స్ ఇవ్వండి. ప్రూఫ్స్ లేదా దీని గురించి మీరు పరిశీలించనండి. ప్రూఫ్స్ లేకుండా పరిశీలిస్తాం. ప్రూఫ్స్ ఇస్తే చర్యలు తీసుకుంటాం, ప్రూఫ్స్ లేకపోతే పరిశీలిస్తాం. ఎవరు కానీ నెల్లూరు కాదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మీ ప్రజాప్రతినిధుల మీద కానీ మీకు సమస్య ఉంటే అర్జీ ఇవ్వచ్చు డైరెక్ట్ గా. పార్టీ ఏమి ఇబ్బంది లేదు. మీకు అపోహలు ఉంటే తీరుస్తాం, నిజంగా సమస్య ఉంటే దాన్ని సాల్వ్ చేస్తాం.